సుందరకాండ. సేనాపతులు. క్షణాల కాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్లు విన్న రావణుడు తన సేనాపతులైన విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘన, భాస కరుణులను పంపుతూ, మీరు సేనా సమేతం వెళ్ళి ఉచిత రీతిని ఆ వానరాన్ని శిక్షించండి. ఇంతవరకు జరిగిన విషయాలు చూస్తుంటే అది సామాన్య వానరం అనిపించడం లేదు, బలిష్టమైన భూతంలా తోస్తున్నది. ఇంద్రుడు మన మీద ద్వేషంతో తీవ్ర తపస్సు చేసి ఈ భూతాన్ని సృష్టించాడనిపిస్తున్నది. యక్ష, నాగ, గంధర్వ, దానవ, అసురులను మనం పరాభూతాలను చేసి ఉన్నాం. వారు ప్రతీకారంగా ఈ పని చేసి ఉంటారు. అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి. దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమా వాలీ చ సహ సుగ్రీవో జాంబవాశ్చ మహాబలః నీలః సేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిదాదయః నైవం తేషాం గతిర్భీమాః న తేజో న పరాక్రమః న మతిర్న బలోత్సాహౌ న రూప పరికల్పనం మహస్తత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. మహాబల పరాక్రమవంతులైన వానర వీరులు వాలి, సుగ్రీవ, జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వివిధుడు, వీరందరినీ చూశాను. వారిలో ఎవరు ఇంత పరాక్రమ తేజస్సంపన్నులు కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి, ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహాభూతమేదో అయి ఉండాలి. ముల్లోకాలలో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు ఏ భూతమూ ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయ నిశ్చయం ముందుగా చేయలేం. కనుక అప్రమత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగు వెయ్యాలి అన్నాడు. ఆ మాటలు వినివారు తీవ్ర వేగంతో గజాశ్వరథ బల సమేతం ఆయుధధారులై వచ్చి తోరణం మీద ఉదయ సూర్యకాంతులతో వెలిగే హనుమంతుని చూశారు. చూస్తూనే దుర్ధరుడు వాడిగల ఉక్కు బాణాలు 5 వదిలాడు. అవి విచ్చిన కలువల వలె ఉన్నాయి. మారుతి ఆ బాణగాతాలను ఒక్క గర్జనతో లంఘించి గగన వేదికి లేచాడు. దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు. వార్షుకాభ్రాన్ని వాయువు నిరోధించినట్లు దుర్ధరుని ఎదుర్కొంటున్నాడు మారుతి. మెరుపుల పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు వాని రథం మీదకు దూకాడు. రథానికి కట్టిన గుర్రాలెనిమిది పిప్పి పిప్పి అయ్యాయి. కాడితో ఇరుచు ముక్కలైంది. దుర్ధరుడు ముద్దగా మట్టిలో పడ్డాడు. విరూపాక్ష, యూపాక్షులు ముందుకు వచ్చి ముద్గరాలతో హనుమంతుని ఉరస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడ వేగంతో నేలకు దిగి సాల వృక్షాన్ని పెకలించి దానితో వారి శిరసులు ప్రక్కలు చేశాడు. ప్రఘన, భాసకర్ణులు ఖడ్గశూలాలు విసిరారు. ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఇరుపెక్కగా బాలసూర్యుని వలె కనిపిస్తూ సర్ప, మృగ, వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలు పెకలించి వారిని యమపురికి పంపాడు. సేనాబలం మిగిలి ఉండడంతో ఒక్క గుర్రాన్ని పట్టుకొని దాన్ని విసురుతూ మిగిలిన గుర్రాలను ఏనుగుతో, గజబలాన్ని, భటులతో కాల్బలాన్ని కడతేర్చాడు. రథ, గజ, తురగ, పదాతుల శవాలతో ఆ ప్రాంతం కాలు పెట్టడానికి వీలు లేకుండా అయింది. రాక్షస సంహార కుతూహలంతో ఉన్న యముని వలె హనుమంతుడు మళ్లీ విశ్రాంతిగా ద్వారతోరణం అధివసించాడు. సుందరకాండలోని 46వ సర్గ. రావణ నందనుడు. హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న రావణుడు క్రోధోదిక్తుడై ఎదురుగా ఉన్న అక్షకుమారుని వైపు తిరిగాడు. ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించి ధనస్సు చేబూని లేచాడు. మంత్రహుతమైన ఆజ్యాహుతులతో ప్రజ్వలితమైన అగ్నివలే వెలుగుతూ రథారూఢుడై బయలుదేరాడు. తపశ్శక్తితో సంపాదించిన ఆ చందనం బంగారు జాలరులతో, రత్న ఖచిత పతకాలతో, మనోవేగంతో ఆకాశ మార్గాన పోగలిగిన దానికి 8 గుర్రాలు పూంచి ఉంచారు. రథం బయలుదేరింది. దాని వెంట చతురంగ బలాలు అనుసరించాయి. అంతవరకు జరిగిన తమ సేనా సంహారంతో ఉద్రిక్తుడైన అక్షకుమారుడు సింహనేత్రాలతో ఉన్నాడు. ఆ సమయంలో అటు హనుమంతుని, ఇటు అక్షకుమారుని తిలకించే సర్వప్రాణకోటి గజగజలాడింది. సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది. ఆకాశం దద్దరిల్లింది. సముద్రం కల్లోలమైంది. ధనుర్విద్యావిధుడైన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన 3 బాణాలు వదిలాడు. విషభరిత సర్పాల వలె అవి హనుమంతుని శిరస్సున నాటుకున్నాయి. ఆ బాణ కిరణాలతో ఉదయ సూర్యుడయ్యాడు హనుమంతుడు. అక్షకుమారుని వీర పరాక్రమాలకు సంతోషించి మారుతి కన్నులెర్రజేశాడు. ఆ వేడికి రాక్షస సేన భస్మమయ్యేలా ఉంది. వానర పర్వతం మీద బాణవర్షం కురిపించాడు రావణ నందనుడు. సింహ గర్జన చేశాడు హనుమంతుడు. ఒక్కసారి కాళ్ళు చేతులు ముడిచి దూకాడు. దూకుతున్న వాని మీదకి శర పరంపర నడిపాడు. ఆ బాణాల మధ్య నుండి గాలివలే తప్పించుకుంటున్న సమయంలో భుజ సంధులలో తలిగిన బాణఘాత తీవ్రతకు గట్టిగా అరిచి వీడు వయసులో బాలుడైపోయాడు,
వీడిని చంపడానికి నాకు మనసు రావడం లేదు. అయితే వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు. వీడిని ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు అని ఆలోచించి ఒక్క దూకులో గుర్రాలను తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమైంది. అంతటితో ఆ యువకుడు గగన వీధికి లేచాడు. మహాసర్పాన్ని గరుత్మంతుడు కాలిగోళ్లతో పట్టి ముక్కుతో చీల్చినట్లు అక్షకుమారుని కాళ్ళు రెండూ బిగబట్టి గిర్రున త్రిప్పి వదిలాడు హనుమంతుడు. వాని అవయవాలు పట్టుతప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటి ఆశ్చర్యచకితమైంది. మానవ మారణ హోమంతో ఆనందించే యముని వలె హనుమంతుడు సంతోషంగా ద్వారతోరణం చేరి కూర్చున్నాడు. సుందరకాండలోని 47వ సర్గ. బ్రహ్మాస్త్రం. హనుమతో వేదన రాక్షసోంతరం న మారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతు సమేత్య తౌ దేవ సమాన విక్రమౌ. అక్షకుమారుని మరణవార్త విన్న అనంతరం దేవేంద్ర సమ పరాక్రముడైన ఇంద్రజిత్తును చూస్తూ రావణుడు, నాయన, నువ్వు శస్త్రవేత్తలలో అస్త్ర విద్యావిధులలో శ్రేష్ఠుడవు. నీ వీరత్వాన్ని దేవతలు దేవనాయకులు చవిచూశారు. చతుర్ముఖ ప్రజాపతిని ఆరాధించి బ్రహ్మాస్త్రం సాధించావు. రణరంగంలో దేవదానవ కోటులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. భుజబలం తపోబలం కల నీ ధీశక్తి దేశకాలాలను పరిశీలించి సాగుతుంది. నీ ఆలోచనలకు ముల్లోకాలు తలవంచాలి. తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడవు. నువ్వు రణభూమికి వెడితే నేను నిశ్చింతగా ఉంటాను. ఆ వానరుని చేతులలో కింకరగణం నేలకూలింది. మన జంబుమాలి పడిపోయాడు. చతురంగ బలాలతో సేనాపతులు తిరిగి రాలేదు. అంతకుముందే మన సచివ తనయులు కన్నుమూశారు. ఇంతకుముందే నీ సోదరుడు అక్షకుమారుడు అంతిమ శ్వాస విడిచాడు. వీరందరూ నీ అంత బలపరాక్రమ సంపన్నులు కారు. నువ్వు బాగా యోచించి ఆ వానరుని పరాక్రమం పరిశీలించి కార్యరంగంలో ప్రవేశించాలి. నేను చూస్తుండగానే ఆ వానరుడు నిర్విణ్ణుడు కావాలి. వాడికి సేనా బలం లేదు. వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాడు, వాయుసుతుడు మాత్రమే. ఇవన్నీ తెలిసాక ఏం చెయ్యాలో నువ్వెరుగుదువు. నిజానికి నిన్ను పంపడం ఉచితం కాదు, కానీ రాజధర్మానుసారం ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధ భూమిలో ఆయుధ బలం మాత్రమే చాలదు. అవసరానుకూలమైన వివేచన కావాలి. అది విజయ సాధనకు సహకరించాలి అన్నాడు. విన్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి ప్రదక్షిణం చేశాడు. పొంగుతున్న సముద్రంలా బయలుదేరాడు. రథాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో మృగరోదనాలు బయలుదేరాయి. వస్తున్న రథధ్వని ధనుష్టంకారం విన్న హనుమంతునికి సంతోషం కలిగింది. ఆ యుద్ధం చూడటానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. వారుభయులు సురాసుర ప్రభుతేజంతో వెలుగుతున్నారు. ఇంద్రజిత్తు వాడి మొనలు గల బంగారు రెక్కల బాణాలు వదులుతున్నాడు. హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు. లక్ష్య శుద్ధి గల ఇంద్రజిత్తు విడిచే నిశిత శరాలను అనాయాసంగా దూరం చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది. హనుమంతుడి శక్తి ఎంతటితో అంతు చిక్కలేదు ఇంద్రజిత్తుకు. రాక్షసపుత్రుని సామర్థ్యం ఈయనకు అందలేదు. ఒకరికొకరు దుస్సాహసంగా ఉన్నారు. ఏనాడు గురి తప్పని తను విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి వీడు శస్త్రాస్త్రాలతో కడతేరడు అని నిశ్చయించి బ్రహ్మాస్త్రం సంధించి విడిచాడు. హనుమంతుడు చైతన్యహీనుడై నేల మీద పడి క్షణంలో తెలివిరాగా, ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితామహుని వరప్రభావం వల్ల ఏ అస్త్రము నన్ను వధించదు. ఈ అస్త్రబంధాన్ని విడిపించుకునే శక్తి లేదు. ఇంద్ర వాయు బ్రహ్మలు రక్షిస్తున్నారు కనుక భీతి లేదు అనుకున్నాడు. నేను రావణుని దగ్గరకు పోయి మాట్లాడే అవకాశం ఈ విధంగా కలిగింది అని కదలకుండా ఉన్న ఆ వానర వీరుని చేరిన రాక్షసులు నారల చీరలతో చెట్ల నారలతో గట్టిగా బంధించారు. అయినా కదలలేదు. చూశాడు రావణి. ఎంత మూర్ఖంగా చరించారు మా వీరులు. ఒక్క అస్త్రం బంధించి ఉన్నప్పుడే మరో బంధనం చేస్తే ఆ అస్త్రబంధం విడిపోతుందని ఎరుగని వారయ్యారు వీరు అనుకుంటూ నడుస్తున్నాడు. రాక్షసులు హనుమంతుని లాక్కుని వెడుతున్నారు. బ్రహ్మాస్త్ర బంధం వదిలినట్టు తెలియలేదు ఆయనకు. ఉభయులు లంకేశ్వరుని కొలువులో ప్రవేశించారు. బంధిత మత్తేభంలా ఉన్నాడు హనుమ. అసలు వీడెవడు? ఇక్కడ ఏం పని వీడికి? ఎవరి బలం చూసుకొని వచ్చాడు ఇక్కడికి అని రాక్షస ప్రముఖులు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. నరకండి, నిప్పులో మండించండి, హాయిగా విరుచుకు తినేయండి అంటున్నారు మరికొందరు. రత్నసింహాసనం మీద రావణుడు హనుమంతుని చూశాడు. తేజ పరాక్రమాలతో సూర్యకాంతితో ఉన్న రావణుని హనుమంతుడు తిలకించాడు. రావణుని కన్నులు ఎర్రబడ్డాయి. హనుమంతుని నేత్రాలలో చింత నిప్పులు పుడుతున్నాయి. స్వర్ణ నిర్మితము ముక్తాజాలావృతము అయిన కిరీట శోభిత శీర్షంతో వజ్రమాణిక్య భూషణాలతో చీనాంబరాలంకృతుడై రక్తచందన లేపంతో అరుణారుణ నయనుడై వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభ దేహంతో తారహారాలంకృత వక్షంతో బలాక పక్షులతో నిండిన మేఘంలా ఉన్నాడు.
ఆ బాహువులు 5 పడగల పాముల్లా ఉన్నాయి. రత్న స్ఫటిక ఖచ్చితమైన ఆస్తరణం పరిచిన సింహాసనం మీద ఉన్న చక్రవర్తికి ఇరు పార్శ్వాల వింజామరలతో అందగత్తెలున్నారు. మంత్రాంగ కుశలులైన మహాపార్శ్వ్య దుర్ధర ప్రహస్త నికుంబులు ఆయనకిరువంకల ఆసీనులయ్యారు. మిగిలిన సచివ మండలి అటూ ఇటూ ఉన్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృతుడైన ఇంద్రుని వలె ఉన్నాడు. స్వర్ణ సింహాసనం మీద రావణుడు మేరుగిరిపై నీలమేఘంలా ఉన్నాడు. ఆ రాక్షసేశ్వరుని తిలకించే హనుమంతునికి ఆశ్చర్యం కలిగి, అహోరూప మహోధైర్యం అహో సత్వ మహోధృతి అహో రాక్షసరాజ్యస్య సర్వలక్షణయుక్తత యద్యద్ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఈ రాక్షసేశ్వరుని సౌందర్యం, ధైర్యం, శక్తి, బలం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్వలక్షణ లక్షితుడైన ఈ ప్రభువు అధర్మానికి ఒడిగట్టకపోతే దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకు పాదాక్రాంతుడు కావాలి. ఈయన చేసే క్రూర ఘాతకాలు కారణంగా దేవదానవ గణాలు వీనికి భయపడుతున్నాయి. ఈ రావణుడు తలుచుకుంటే లోకాన్ని జల ప్రళయంలో ముంచెత్తగలడు అని ఊహిస్తున్నాడు హనుమంతుడు. సుందరకాండలోని 48, 49 సర్కలు.